పండుగలు ఏవైనా ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఓ పండుగ రైతులది, మరో పండుగ ఋతువులది, ఇంకో పండుగ ప్రకృతిని పూజించేది, మరో పండుగ బంధాలను తెలిపేది. అలాగే హోలీకి కూడా ఓ ప్రత్యేకత ఉంది. ఇది సామాజిక పండుగ. ఈరోజు ఏ పిండి వంటలు చేసుకున్నామా, ఏ దేవుళ్లను పూజించామా, ఉపవాసాలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఇలా ఏమీ ఉండవు. గుప్పెడు రంగును చేతపట్టుకుని గుండెల్లో ఉండే భావాలను వ్యక్తపరిచే పండుగ. ఇరుగు పొరుగు వారితో, స్నేహితులు, సన్నిహితులు, ప్రియమైన వారితో సంతోషాలు పంచుకునే ఆనందకేళి హోలీ. ఈ హోలీ జరుపుకోవడం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైన కథల్లో రాధాకృష్ణులది ఆసక్తికరం. యుగ యుగాలుగా హోలీ జరుపుకుంటున్నట్టు ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిల్లో అన్నిటికన్నా ఆసక్తిగా అనిపించే కథనం రాధాకృష్ణులది. కన్నయ్య నీలి మేఘశ్యాముడు కదా, తన నెచ్చలి రాధ తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తల్లి యశోద దగ్గర చెప్పాడట. అప్పుడు యశోద కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. మీకు ఈ నలుపు తెలుపుల గొడవెందుకు, హాయిగా ఏ రంగులోకి కావాలంటే ఆ రంగులను పులుముకోండి అని సలహా ఇచ్చిందట. యశోద ఇలా చెప్పడమే ఆలస్యం అన్నట్టు కృష్ణుడు అలా రంగంలోకి దిగిపోయాడు. రాధతో పాటు గోపికలందర్నీ రంగునీళ్లలో ముంచెత్తాడు. ప్రతిగా రాధ కూడా కృష్ణుడి మీద వసంతం కుమ్మరిస్తోంది. అప్పటి నుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు, సన్నిహితులు ఒకరి మీద మరొకరు రంగులు చల్లుకోవటం ప్రారంభమైందని చెబుతారు. ఇప్పటికీ కృష్ణలీలలతో ముడిపడి ఉన్న బృందావన్, మధుర, బరసానా వంటి పుణ్యక్షేత్రాలలో హోళీని ఘనంగా జరుపుకుంటారు. హోళీ రోజు రాధాకృష్ణులను ఊరేగించడం కూడా ఉత్తర భారతదేశంలోనే ఉంది. హోళీ తర్వాత వచ్చే పంచమి నాటి వరకు కూడా ఈ సంబరాలు సాగుతాయి. హోళీని డోలోత్సవం అని కూడా అంటారు. హోళీ రోజున శ్రీకృష్ణ పరమాత్ముడు బృందావనం గోపికలతో చేరి రంగులు, పూలతో పండుగను జరుపుకున్నట్టుగా పురాణాల్లో ఉంది. ఆ రోజు పువ్వులు, రంగులను ఒకరిపై ఒకరు చల్లుకోవటం వల్ల సౌభాగ్యాలు, అనుబంధాలు, ప్రేమలు వెల్లువిరుస్తాయని విశ్వాసం. పశ్చిమ బెంగాల్లో హోళీ రోజున శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊయలలో పెట్టి ఊరంతా ఘనంగా ఊరేగిస్తారు. డోలిక అంటే కూడా ఊయల అని అర్థం. అక్కడ ఈ పండుగను డోలికోత్సవం అంటారు. మణిపూర్లో హోలీ అంటే కృష్ణుని పండుగే. అందుకని ఈ 5 రోజులు ఊళ్ళన్నీ కృష్ణ భజనలతో మారుమోగిపోతుంటాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో గోవిందజీ అనే ప్రముఖ కృష్ణ మందిరం ఉంది. ఇప్పుడు మణిపూర్ రాజులు ఈ ఆలయాన్ని కట్టించారు. హోళీ సందర్భంగా ఈ ఆలయం కిటకిటలాడిపోతుంటోంది. భజన బృందాలు, భక్తులు యాసంగి సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించకపోవడం ఓ లోటుగా భావిస్తారు. హోళీ రోజున ఆలయంలో కృష్ణుని ఉత్సవ విగ్రహం మీద రంగులు చల్లుతూ ఆ కృష్ణుణ్ణి కూడా తమ సంబరంలో భాగం చేసుకుంటారు.